హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు S9 టీవీ నేను మీ తేజ। ఈ రోజు మనమైతే ఉన్నామండి అనంతపురం జిల్లా గాలదిన్న మండలం కోటంక గ్రామంలో అయితే ఉన్నామండి। ఈ రోజు మనం ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే చాలా మంది రైతుల్లో అయితే ఇప్పుడు చాలా మంది రైతుల పొలాల్లో అయితే ఇప్పుడు కొత్తగా ట్రాన్స్మిషన్ టవర్లను ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది। కానీ చాలా మంది రైతులు అయితే చాలా అపోహలు ఉన్నాయి, ఇలా కరెంట్ షాక్ రావడం కానీ పంటలు పండవు అనే చాలా అపోహలు అయితే ఉన్నాయి। కానీ ఈ కోటంక గ్రామానికి చెందిన సర్పంచ్ గారు మాత్రం వాళ్ళ ఊరికి ట్రాన్స్మిషన్ టవర్లు గిన శాంక్షన్ అయితే మా రైతులలో ఉన్న అపోహలన్నీ తొలగించి మేము ధైర్యంగా ముందుకు వచ్చి మా పొలాల్లో టవర్లు ఏర్పాటు చేయడానికి మా పూర్తి సహకారాన్ని అందిస్తామంటూ వాళ్ళ రైతుల తరపున అయితే మన సర్పంచ్ గారు ముందుండి నడిపించారు। ఈ రోజు వాళ్ళ గ్రామంలో అయితే టవర్లను ఏర్పాటు చేయడం అయితే జరిగింది। టవర్లను ఏర్పాటు చేసిన తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి। సార్ నమస్తే సార్। సార్ మీ పేరు సార్? మాది కోటం గ్రామం। ఫస్ట్ మొదటిగా మా ఊరు కోటం గ్రామానికి పొలాలు చూసి మార్క్ ఇవ్వడం జరిగింది। మార్క్ ఇచ్చాం, రైతులు అడిగారు ఏమి ఇక్కడ వచ్చినారని అడిగితే ఇక్కడ మేము టవర్ ఏర్పాటు చేయాలనుకున్నాం। టవర్ ఏర్పాటు చేయాలంటే మళ్ళీ రైతులు పర్మిషన్ కావాలి కదా, రైతులంతా గ్రామ సభ పెట్టి కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టర్ గారు దాదాపు మీటింగ్లు ఏర్పాటు చేసి గ్రామ సభలు ఏర్పాటు చేసి వారి నుంచి రైతుల నుంచి సేకరించి వాళ్ళకి ఎంతైతే అమౌంట్ ఇవ్వగలుగుతామో అంత మించి రైతులకి మాట్లాడి ఇవ్వడం జరిగింది। పవర్ గ్రిడ్ వాళ్ళు రైతులతో బాగానే అంటే మాట్లాడారు। కొంతమంది ఇవ్వము, మా భూమి ఇబ్బందులు, మేము ఏదైనా పంట పెట్టుకోవాలంటే బోర్లు వేసుకోవాలంటే ఏదైనా పంటలు పెట్టుకోవాలంటే ఇబ్బందులు అవుతాయని చాలా మంది అడగడం జరిగింది। మీకు ఎటువంటి ఇబ్బంది, ఆల్రెడీ మొదటిగా 2 లైన్లు కోటం గ్రామం నుంచి వెళ్ళినాయి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు కూడా ఉండదు అని చెప్పడం ద్వారా రైతులు కొంచెం తెలుసుకొని ముందుకెళ్ళారు। అంటే మీరు భూములు ఇచ్చారంటున్నారు, ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ పత్రాలు రాసి ఇవ్వడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా? అట్లా రిజిస్ట్రేషన్ లేదు, కానీ కొంచెం అంటే మామూలుగా సంతకాలు తీసుకున్నాం అంటే ఆ స్థలం ఎంతో మనం ఎంత ఇచ్చామో ఆ స్థలానికి మాత్రమే సంతకాలు చేయించుకోవడం జరిగింది। అంటే మరి మీరు ఏమైనా వ్యవసాయం చేసుకోకూడదు, మేము టవర్ వేసిన తర్వాత అలాంటి అట్లా కండిషన్ ఏమి చెప్పలేదు। అంటే మీ పొలంలో మీరు టవర్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా మీరు ముందులాగే వ్యవసాయం చేయడం అయితే జరుగుతుంది? వ్యవసాయం చేయడం, పొలం పంటలు పెట్టుకోవడం జరుగుతుంది మేడం, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు। అంటే మీ పొలం టవర్ వచ్చినప్పటికీ కూడా భూమి మీ దగ్గరే ఉంది, మీ యథావిధిగా మీరు ముందు ఎలా వ్యవసాయం చేసుకుంటున్నారో అలాగే చేసుకుంటున్నారు? మళ్ళీ ఇంతకుముందు ఎలా చేసుకుంటానో సేమ్ అలాగే పంటలు పెట్టుకోవడం చేసుకుంటాను, ఎటువంటి ఇప్పుడు టవర్ ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవడం అంటే చాలా మంది రైతులు అయితే ఇలా కరెంట్ షాక్ వస్తుంది, పంటలు సరిగా పండవని అయితే ఇలా అపోహలు ఉన్నాయి। ఇప్పుడు మీ పొలంలో అయితే టవర్ వచ్చింది, మీరు ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? ఎటువంటి ఇబ్బంది లేదు మేడం, దాదాపు 30 ఇయర్స్ కింద 30 ఇయర్స్ కింద ఇట్లా లైన్ వెళ్ళింది, కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, పంటలు పెట్టుకొని బాగా సాగు చేసుకుంటారు మేడం, ఎటువంటి ఇబ్బందులు అయితే ఇంతవరకు జరగలేదు మేడం। మళ్ళీ అలా అనుకునే రైతులకి మీరు చెప్పే సందేశం ఏంటి సార్? రైతులకి ఒకటే చెప్పాను మేడం, మనకి పంటలు ఏది పెట్టినారో దానికి సంబంధించి పంట నష్టపరిహారం పవర్ గ్రిడ్ వాళ్ళ నుంచి అందించమని కోరుతున్నాం। ఖచ్చితంగా వాళ్ళు కూడా సహకరించినారు, అంటే మేము పంటలు దానికి ఎంత అమౌంట్ అయితే అంత వెచ్చిస్తామని చెప్పడం జరిగింది రైతులకు। ఇప్పుడు ఒక రైతు అంటే దేశానికి అన్నం పెట్టడమే కాకుండా ఒక దేశానికి శక్తిని ఇవ్వడమే కాకుండా ఈ రోజు విద్యుత్ వెలుగులు నింపుతూ కూడా 2 పాత్రలుగా అంటే 2 విధాలుగా కూడా దేశాభివృద్ధిలో మీ పాత్రను అయితే పోషిస్తున్నారు, దీనికి మీరేమంటారు? తప్పకుండా ఇప్పుడు మా ఊరికి మా గ్రామానికి కరెంట్ అవ్వాలంటే ఏరే రాష్ట్రాల నుంచి రావాలి, అంటే ఏరే జిల్లాల నుంచి మాకు రావాలా, అట్లా మా రాష్ట్రాల నుంచి ఎట్లా పక్కలు సహకరించారు, ఇబ్బంది అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పవర్ గ్రిడ్ సహకారం అందించారు। సార్ ఇప్పుడు టవర్ ఏర్పాటు చేసినందుకు పరిహారం ఇచ్చారు అంటున్నారు, ఆ పరిహారం రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? చాలా మేడం, చాలా వరకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే కొంచెమే తీసుకోవడం భూమి దాంట్లో టవర్ ఏర్పాటు చేయడం, ఆ అమౌంట్ అయితే ఏదో పంట పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది। ఇప్పుడు కొంతమంది పొలాలు బీడు భూములు ఉంటే అలా ఊరికే వేస్ట్ గా ఉన్న భూముల్లో టవర్లు ఏర్పాటు చేయడం వల్ల ఇంత పరిహారం రావడం వల్ల వేరే దానికి పెట్టుబడులు పెట్టుకోవడం కానీ వేరే పంటకు పెట్టుబడులు పెట్టుకోవడం కానీ దానికి ఉపయోగపడుతుంది అంటారా? తప్పకుండా మేడం, ఇప్పుడు అంటే బీడు భూములు అన్ని సాగు భూములే మేడం, కానీ ఇప్పుడు ఆ కొంచెంకి అమౌంట్ ఇంకా కొంచెం ఎక్కువ పొలం, ఇప్పుడు 5 ఎకరాలు ఉంటుంది, 10 సెంట్లు పోతే 5 ఎకరాలు పంట పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, 5 ఎకరాలు ఉపయోగపడుతుంది। సార్ ఇప్పుడు రైతుల్లో అయితే ఇలా అపోహలు ఉన్నాయని మనం విన్నాం కదా, మీ ఊరి రైతుల్లో అయితే మీరు ఇలాంటి అపోహలు తొలగించడానికి మీరు చేసిన ప్రయత్నం అదే గ్రామ సభలు పెట్టి రైతుకి
చెప్పడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎక్కడ ఇట్లా ఇబ్బంది అయితే ఎక్కడ కలగలేదని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా ఎక్కడ ఎవరైనా పొలాల్లో ఇలా టవర్లు వేయాల్సిన పరిస్థితి వస్తే రైతులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి, అంటే ఎలా ధైర్యం చెప్తారు? ఇప్పుడు వరకు అయితే రైతుకైతే ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులు కూడా అంటే ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి ఎవరైనా కానీ చెప్తే అర్థం చేసుకుంటారు. ఏదైనా కానీ చెప్పడంలో ఉంది మేడం. ఏదన్నా అంటే ఈరోజు చూస్తున్నారు కదండి, మేమైతే ఈ రోజు మా ఊరి ప్రజల తరపున నేనైతే ఈ రోజు ముందుండి నడిపించాను. ఎందుకంటే దానివల్ల ఎటువంటి అపాయం గాని రైతుకు గాని పంటకు గాని భూమికి గాని ఎటువంటి నష్టం అయితే జరగదనేది ఈ రోజు సర్పంచ్ గారు గట్టిగా నమ్మారు. కాబట్టి ప్రజల తరపున ఆ ఊరి ప్రజల తరపున నిలబడి ఆయన ముందుండి వాళ్ళ పొలాల్లో టవర్లు అయితే వేయించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనం ఇప్పుడు 30 సంవత్సరాలుగా టవర్లు వేశారు మేడం మా ఊర్లో, కానీ మేము ఇప్పటి వరకు ఏ ఇబ్బంది అయితే ఎదుర్కోలేదని అయితే వారి మాటల్లో మనకు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే టవర్ వేసినప్పటికీ కూడా ఎక్కడే గానీ మనకి ఏ అటువంటి అపాయము కలగదని అయితే మనకు అర్థమవుతుంది. సో ప్రతి రైతు కూడా ఇలాంటి అపోహలకు గురి కాకుండా వాస్తవాలను తెలుసుకొని ముందడుగు వేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.